హలో హలో గురుబాయ్ హలో సిగ్నల్ లేదు వినిపిస్తుందా ఇక్కడ ఉత్తమ్ కాదు ఆకాష్ ఇప్పుడు వినిపిస్తుందా సార్ సార్ వైజాగ్ లో ఉన్న గురుబాయ్ సిటీ కలకల్లాడిపోతుంది ఇక్కడ చాలా మంది మంచులు ఉన్నారు గురుబాయ్ ప్రమోషన్ బేవసంగా చేస్తాం ఎవరు లేరు సార్ ఆకలేస్తుంది సార్ డబ్బులు ఇవ్వండి సార్ అన్నం తింటాను సార్ నువ్వు 4 days లో జాయిన్ అయిపో ఓకే అక్క 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 ఆకలేస్తుంది అక్క డబ్బులు ఇవ్వక్క అయ్యయ్యో అలా అడుక్కోకూడదు నాన్న అనాథనక్క ఎవ్వరు లేరక్క ఆకలేస్తుంది అక్క అనాథవి కాబట్టే అస్సలు అడుక్కోకూడదు అదేంటక్క అచ్చుడు వాడికి నీ వయసే ఉంటుంది వాడికి ఒక అమ్ముంది నాన్నున్నాడు అన్న అక్క కూడా ఉండుండొచ్చు వాళ్ళంతా కలిసి వాడికి ఒక మంచి భవిష్యత్తునిస్తారు నీ జీవితం అలా ఉండదు నాన్న ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోవాలి నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి నీకొక మంచి భవిష్యత్తుని నువ్వే ఏర్పరచుకోవాలి అదిలా చేయి చాపితే రాదు నాన్న చదువుకుంటే వస్తుంది అర్థమైందా పద అక్క ఇప్పుడే వస్తాను సరే సార్ ఏయ్ చోటు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీస్ అమ్మా 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 మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా నువ్వేనా ఎండి లేదా చెప్పరా మీ ఎండి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు వాళ్ళకి టీ నుంచి మర్యాద చేస్తే మేనేజ్ చేయి ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ సరే సార్ టీ తీసుకోండి కంప్లీట్ అవుతామన్నా టీ తీసుకోండి సిఐఎస్ అయ్యిందిరా మన డబ్బులు మనమే తీసుకోమోదాం వాడు పిలవండి రా హలో హలో గురు చెప్పినందు పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు ఏమైంది మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు చెక్కులు ఇష్యూ చేశారా 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు ఇడియట్ నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా సరే సరే ఎస్కేప్ అవుతాం నేను చెప్పినట్టు చేయండి ఓకే ఓకే గురు సరే హలో హలో అవని అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో ఐ టెల్ యూ ఓకే సార్ అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు అలా కోపడకూడదు కోపడిగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గాడు మీ ఎండి గాడు పెద్ద ఫ్రాడ్ ఆడు ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు మా ఎండి చాలా మంచివారు ఇప్పుడే నాకు కాల్ చేశారు ఆన్ ది వేలో ఉన్నారు 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు కూర్చోండి కోపం అస్సలు మంచిది కాదు తగ్గించుకోండి మేడం మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అమ్మా కోపం మంచిది కాదు తెగ కోపడిపోతుంది గెట్ ఇన్ అవని ఓకే సార్ खेल खत्म दुकान बंद నందు పరిగెత్తరోయ్ వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు వాళ్ళు చెప్పింది నిజమే అయ్యయ్యో మీరు అలా అనకండి సార్ మీరు చాలా మంచివారు లేదవని నేను చాలా పెద్ద ఫ్రాడ్ని
అదేంటి సార్, అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదా అవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదు అవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావు అవని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute. Your job is over. పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట. రోడ్డు మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళి. సార్, నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను.
పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చెదిరనే